రాష్ట్రంలో రెండో రోజు పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతోంది. పెట్రోల్ డీజిల్ కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా జనం మాట వినడం లేదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. బంక్ ఓపెన్ చేస్తే చాలు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దీంతో బంకుల దగ్గర భారీ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు పోలీసులు ప్రకటించినా హైదరాబాద్లో పరిస్థితి మారలేదు. బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. కొందరు బాటిళ్లు, క్యాన్లు, డ్రమ్ముల్లో పెట్రోల్ డీజిల్ తీసుకువెళ్తున్నారు. వాహనదారులు మళ్లీ దొరకదనే భయంతో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. మరోవైపు సీఎన్జీ కోసం బంకుల దగ్గర బారులు తీరుతున్నారు వాహనదారులు. గ్యాస్ కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్లో పెట్రోల్ బంకుల దగ్గర రష్ కంటిన్యూ అవుతోంది. పెట్రోల్ డీజిల్ దొరకదన్న తప్పుడు ప్రచారంతో జనం ఆగమాగమవుతున్నారు. అధికారులు చెప్పినా వినకుండా బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. పబ్లిక్ సహకరిస్తేనే ఈజీగా ఉంటుందంటున్నారు బంకుల ఓనర్లు. రైట్, దీనిపై డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం పెట్రోల్ సమస్య అనేది ప్రజలని చాలా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ రెండు ఇరాన్ దేశాల మీద దాడి చేస్తుండడంతో పెట్రోల్ ఎక్కడ దొరకదేమని చెప్పేసి హైదరాబాద్ నగర ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పెట్రోల్ మా దగ్గర ఉంది, సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పినా కానీ ప్రజలు రోజు తీవ్రంగా భయపడుతున్నారు. ఎక్కడ పెట్రోల్ దొరకదేమోనని విచిత్రంగా అంటే 20 లీటర్ల క్యాన్లో కూడా పెట్రోల్ తీసుకెళ్తున్నారు. అసలు నిజంగా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మన దగ్గర ఒక పెట్రోల్ బంకు యజమాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏంటి పరిస్థితి ఏందన్న, నిజం గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది పరిస్థితి? సార్, మన దగ్గర పెట్రోల్ డీజిల్ అయితే స్టాక్ అయితే ఫుల్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నిన్న మీడియాలో వచ్చిన న్యూస్ వల్ల కొంచెం పబ్లిక్ అనేది కొంచెం రియలైజ్ అయ్యారు. ఇవాళ తగ్గుముఖం అయితే పట్టింది మొత్తం మీద అయితే. ఇంకా కొద్దిగా ఇంకా పబ్లిక్ ఇంకా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఓకే, నిన్నటికి ఇవాళకి అయితే కంపారిజన్ చేస్తే మాత్రం చాలా బెటర్ అది. అసలు నిజంగా మీకు గ్రౌండ్ లెవెల్లో పెట్రోల్ ఏమైనా రావట్లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అట్లాంటిది ఏం లేదు సార్, మన దగ్గర స్టాక్ ఉంది. కానీ పబ్లిక్ అర్థం చేసుకోకపోవడం అనేది పెద్ద సమస్య, అది ఇంకేం లేదు. అంటే ఎందుకు పబ్లిక్ ఇట్లా ఇంత రష్ ఎందుకు ఉందంటారు? రష్ అనేది అది మీడియాలో అంటే మామూలుగా సోషల్ మీడియాలో ఇంకేదో మొత్తం వదంతులు, పుకార్లు వాళ్ళని నమ్మేసి మొత్తం పంపులకు రావడం, అది అంతకుమించి ఇంకేం లేదు. మన దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ అయినా డీజిల్ అయినా కూడా. వాళ్ళు మనకు అదేవిధంగా కోఆపరేట్ చేస్తే పోయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అది ఏమైనా పరిస్థితులు ఏమైనా చేంజ్ వచ్చిందన్న నిన్నటికి ఈ రోజుకి? నిన్నటికి వాళ్ళకి మాత్రం కొద్దిగా చేంజెస్ అయితే కనపడుతుంది సార్. నిన్న మీడియా లోపల వచ్చింది కదా మొత్తం పైన న్యూస్ చూసినే ఉంటారు దాదాపుగా. అట్లా అని చెప్పేసి అయితే నిన్నటికి వాళ్ళకి అయితే పర్వాలేదు, ఓకే. అంటే మీకు ఎప్పటిలాగే లోడ్లు వస్తున్నాయా? లోడ్లు రావడంలో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా మీకు ఏమన్నా? లోడ్లు అలాంటిది ఏం సమస్య లేదు సార్, అట్లాంటిది అయితే ఏం సమస్య లేదు, వస్తున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్గా అట్లాంటిది అయితే ఏం లేదు. లోడ్ రావడం అయితే కంటిన్యూస్గా వస్తుంది, రోజు ఎట్లా రావాలో ఆ విధంగా వస్తుంది. కానీ పబ్లికే కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది, అంతే, ఇంకేం లేదు. అయితే గతంలో పెట్రోల్ వీళ్ళు ఎంత కొట్టించుకునేవాళ్ళు, ఇప్పుడు ఎంత తీసుకెళ్తున్నారు మీ దగ్గర నుంచి? ఈ వదంతులు వచ్చినప్పటి నుంచి ఇంతకుముందే మామూలుగా నార్మల్గా పోసుకునేది, ఎంత అవసరం ఉంటే అంత పోసుకునేది. ఈ వదంతులు వచ్చినప్పటి నుంచి ఏమైందంటే అందరు ప్రతి ఒక్కరు కూడా ట్యాంక్ ఫుల్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ అవుతుంది పబ్లిక్ లోపల. అరే లేదేమో అని చెప్పేసి అందరు ఫుల్ ట్యాంక్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏం చెప్తారు పబ్లిక్, మీరు ఏం చెప్తారు? ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. మీడియాలో చూడండి, న్యూస్లో చూడండి. ఈ సోషల్ మీడియాని అస్సలు అవాయిడ్ చేయండి మొత్తం పైన. ఆ విధంగా అవాయిడ్ చేసి చూస్తే తెలిసిపోతుంది సార్. అట్లాంటిది ఏం లేదు, మా అందరి దగ్గర ఫుల్ స్టాక్ అయితే ఉంది, అలాంటి ప్రాబ్లం లేదు. పెట్రోల్ డీజిల్ కొరత అసలు లేనే లేదు. అంటే చేంజ్ అంటే పొద్దున్న వచ్చినా చాలా కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు వచ్చినా కొంచెం తక్కువ ఉంటుంది, పంపించుకున్నాను. అందుకే 200 పంపించుకున్నాను. ఉంది అని చెప్తున్నారు కానీ షార్టేజీ పెట్రోల్ బంకులో చూస్తే మళ్ళీ పబ్లిక్ ఫుల్ అయి ఉన్నారు. ఏమన్నది పరిస్థితి వీళ్ళు చెప్తలేరు, పబ్లిక్ చూస్తున్నాం కదా మనం, బయట లైన్ కడుతున్నాం అంతే. మళ్ళీ దొరకదా మేము డ్యూటీలకు వెళ్ళాలి కదా. 200 కొట్టించుకున్నాను. చూడాలి మళ్ళీ బయటకు వెళ్ళినాక ఎక్కడ తక్కువ మళ్ళీ కొట్టించుకోవాలి. ऑनलाइन नहीं है, बोल रहे कैश दो बोल के बोल रहे ओनली कैश. ఉన్నాయి చెప్తున్నా, ఎవరన్నా లేవు చెప్తున్నా, అర్థం కాలేదు. మళ్ళా పొద్దున ఇది ఉంచి లేచి వచ్చినా మేము. రాత్రి బంద్ అయింది ఇక్కడ, లైన్లో వెయిట్ చేస్తున్నా. 200 అంటే ఆల్రెడీ పెట్రోల్ ఉండే, ఇంకా బైక్ తీయలేదు. ఇవాళ నేను తీసింది బైక్. వాళ్ళకి అడిగితే ఇంకా ఉందనే చెప్పారు, షార్టేజ్ ఏం లేదు. నేను చెప్పాను కొంచెం జల్దీ అని అంటే ఉంది, ఇంకా మా దగ్గర చాలా పెట్రోల్ ఉంది అట్లని చెప్పారు.
సరే మొత్తానికి చూసుకుంటే పరిస్థితి అయితే ఇది. అంటే వీళ్ళు బంకు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటికి 10 సార్లు మరీ చెప్తున్నారు ఏంటంటే మా దగ్గర స్టాక్ అనేది చాలా స్టాక్ ఉంది, మరీ లోడ్లు మరీ వస్తున్నాయి. పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సోషల్ మీడియాని నమ్మి ఆ వదంతులు నమ్మి పెట్రోల్ బంకుల దగ్గరికి విపరీతంగా వచ్చేసి వాళ్ళు ఇదివరకు లీటరు 2 లీటర్లు కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. కొంతమంది అయితే విచిత్రంగా 20 లీటర్ క్యాన్లలో 5 లీటర్ క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కాదు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. పెట్రోల్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోని పెట్రోల్ ఉందని చెప్పేసి యాజమాన్యాలు ఇప్పటికి చెప్తున్నాయి. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పెట్రోల్ ఆల్రెడీ ఉన్నాయి. మా హర్మోజీ జలసంధి నుంచి మరో 4 ట్యాంకర్లు ఆల్రెడీ బయలుదేరాయని నిన్న హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ చెప్పడం జరిగింది, కలెక్టర్ హరిచందన చెప్పడం జరిగింది. కాబట్టి పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వద్దు, పెట్రోల్ సరిపోనుందని చెప్తున్నారు. కాబట్టి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పబ్లిక్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అంటే ఎక్కడ ఏమైపోతుందో మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా అని చెప్పేసి సోషల్ మీడియాని చూసే ఇదంతా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్ అయితే ఈ ప్రాబ్లం అనేది లేదని చెప్తున్నారు. నిన్నటికి ఈ రోజుకి కొంచెం పబ్లిక్ అర్థం చేసుకొని పెట్రోల్ బంక్ రావడం తగ్గిందని చెప్తున్నారు. కాబట్టి ఈ పబ్లిక్ మరింత అర్థం చేసుకొని వీలైనంత వరకు కూడా ఇదివరకు కొట్టించుకున్నట్టే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎందుకంటే అందరికీ పెట్రోల్ కావాలి కాబట్టి అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే నిజంగానే పెట్రోల్ కొరత అనేది వస్తుందని యాజమాన్యాలు చెప్తున్నాయి. కెమెరామ్యాన్ సిద్దిక్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.